First we're going to start with recommendations by the second Administrative Reforms Commission. ఓకేనా, ఆ కమిటీ పనే ఏంటి అంటే రికమెండేషన్స్ పెట్టడం. ఓకే, సెకండ్ ARC you'll see multiple times in polity, governance, social justice and your essay paper also. ఓకేనా, ఎస్ఏలో మీకు కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి సివిల్ సర్వెంట్ లైఫ్ కోసం, దాని గురించి కూడా సెకండ్ ARCలో యూ హ్యావ్ లాట్ ఆఫ్ రికమెండేషన్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. సో ఎప్పుడన్నా సరే డోంట్ రైట్ ఇన్ పారాగ్రాఫ్స్. ఓకే, you will not enjoy writing in paragraphs. Okay, you may enjoy but you will not enjoy revising them. Okay na, try to use short words. Adhoutunda, let's say you just write second ARC recommendations. Okay na, meer oka mind map la veskondi, that is far more important. First the enti ante yeah, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రికమెండేషన్ వాళ్ళు ఇచ్చింది టు చేంజ్ ద వర్డ్ మే టు షాల్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ రికమెండేషన్. సో మీరు ఇలా అంటే జస్ట్ నాకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ టు ద వర్డ్స్ మే అండ్ షాల్ అని చెప్పి రాసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది ఎందుకు ఫస్ట్ నేను పెట్టాను అంటే ప్రియారిటీ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఆన్ వాట్ బేసిస్ యూల్ రైట్ యువర్ పాయింట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ వీఆర్ స్టార్టింగ్ ఇలా క్లాక్ వైజ్ వెళ్తున్నాం. లెట్స్ ఒక 10 పాయింట్స్ రాసా. యూ డజంట్ నీడ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ ద 10, బట్ యూ నీడ్ టు ఇంపార్టెంట్ ఫస్ట్ 6 అయితే డెఫినెట్గా గుర్తుంచుకోగలగాలి. వెరీ తక్కువ టైమ్స్లో మనకి ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక కమిషన్ ఇట్ విల్ రికమెండ్ సంథింగ్ టు ఇంపార్టెంట్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ టు ది గవర్నమెంట్. అది మనం రెగ్యులర్గా చూసే సైట్ కాదు. whenever a commission recommending constitutional amendments it becomes very important for your examination. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే కాన్స్టిట్యూషన్ వాజ్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్, హిందీలో రాశారు, బట్ మేజర్లీ వీ ఫాలో ఇంగ్లీష్ ప్రొసీజర్స్ అని ఫాలో అవుతాం. అయితే ఇండియాలో ఏవైతే డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయో, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, టేక్అవుట్ ఎగ్జిక్యూటివ్, మిగిలినవి ఏంటి జ్యుడిషియరీ ఆర్ లెజిస్లేచర్. ఓకేనా, ఒక్కదానికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకొక దానికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. లెట్స్ సే జ్యుడిషియరీ పని ఏంటి అంటే ఇట్ నీడ్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. లెజిస్లేచర్ పని ఏంటంటే ఇట్ నీడ్ టు డూ పీరియాడికల్ అమెండ్మెంట్స్ సో దట్ కాన్స్టిట్యూషన్ విల్ స్టే రిలవెంట్ టు ద సొసైటీ. ఓకే, ట్రూ కాదా? రెండింటికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రొటెక్ట్ చెయ్యాలనుకునేవాడు ఒక పర్టికులర్ పర్స్పెక్టివ్లో చూస్తాడు. అర్థమవుతుందా? లేదు, దాన్ని చేంజ్ చేయాలి అనుకున్నవాడు ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తాడు. కరెక్టా? సో వీళ్ళిద్దరిది ఒక సిమిలర్గా ఉంటాయి, వ్యూస్ డిఫరెంట్గా ఉంటాయి, కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు చూసే విధానం, వాళ్ళ ఫంక్షన్స్ని బేస్ చేసుకొని, ఈవెన్ ద కాన్స్టిట్యూషన్ ఒకటే, వీళ్ళు మాట్లాడే కాన్స్టిట్యూషన్ ఒకటే, దీస్ పీపుల్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్సో సేమ్, బట్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ అనేవి మారుతున్నాయా లేదా? మారుతున్నాయి. లెట్స్ సే కాన్స్టిట్యూషన్లో దెర్ ఇస్ అ పర్టికులర్ ఆర్టికల్ సేయింగ్ ది పార్లమెంట్ మే డూ దిస్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఏముంది? ది పార్లమెంట్ మే డూ దిస్ అని ఉంది. సో టుమారో దే విల్ బి అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్. పార్లమెంట్ ఏమంటుంది? మే మీన్స్ ఐఆమ్ కంపైల్ టు డూ ఇట్, నేను డెఫినెట్గా చేయాలి, సో నేను చేస్తా అంటారు. సుప్రీం కోర్ట్ ఏమంటుంది? మే మీన్స్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, ఇట్ ఈస్ వాలంటరీ, సో యూ ప్లీజ్ డోంట్ డూ ఇట్ అంటారు. అర్థమైందా? సో ఇంటర్ప్రిటేషన్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వాట్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో సెకండ్ ARC చెప్పింది ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఇన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ యాడెడ్ ద వర్డ్ మే. మే అంటే యు ఆర్ గివింగ్ ఎ ఛాన్స్. అర్థమవుతుందా? యూ మే డూ ఇట్ అంటే దేర్ ఈజ్ ఆల్సో ఎ పాసిబిలిటీ దట్ నువ్వు చేయకపోయినా ప్రాబ్లం లేదు, అంతే కదా. బట్ వెన్ యూ యూజ్ ద వర్డ్ షాల్ ఇట్ ఈస్ ఇంపోజింగ్ ఆన్ యూ. ఓకేనా, ద స్టేట్ లెజిస్లేచర్ షాల్ కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ ఎవ్రీ 5 years. అర్థమైందా? షాల్ అంటే ఏంటి? దేర్ ఈజ్ నో ఛాన్స్, దేర్ ఈజ్ నో ఆప్షన్, యూ నీడ్ టు డూ ఇట్. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ అమెండ్మెంట్, చాలా ఇంపార్టెంట్, అది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో లెజిస్లేటివ్ కౌన్సిల్స్, దానికి డిఫరెంట్, అది మనం లాస్ట్లో రాద్దాం. ఇది ఫస్ట్ది అనుకోండి, నేను లీస్ట్ ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని మనం చదవాలి. ఓకేనా, లెజిస్లేటివ్ కౌన్సిల్స్, టు క్రియేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. కౌన్సిల్స్ ఏం చెప్పింది అంటే లెట్స్ సే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో దెర్ ఆర్ 10 పంచాయత్స్, ఉండవు ఇంకా ఎక్కువ ఉంటాయి,
బట్ లెట్స్ సే 10 పంచాయత్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్లో 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 ఎమ్మెల్యేస్. లెట్స్ సే 10 పంచాయత్స్ ఉన్నాయి ఒక డిస్ట్రిక్ట్లో, దాంతోపాటు 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాట్ దిస్ కమిషన్ ఈజ్ ఏం చెప్తున్నారు అంటే, యూ ప్లీజ్ ఫార్మ్ ఏ కౌన్సిల్ టుగెదర్. మీ ఇద్దరూ కలిసి ఒక కౌన్సిల్ ఫామ్ చేయండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ 1 ఎమ్మెల్యే దెర్ ఆర్ 5 పంచాయత్స్. ఒకవేళ మీ ఇద్దరూ కోఆర్డినేట్ పనిచేశారు అంటే ఓవరాల్గా దెర్ ఇస్ ఎ డెవలప్మెంట్ ఇన్ ద ఓవరాల్ డిస్ట్రిక్ట్. ఓకేనా? ఇది ఎందుకు పెట్టారంటే పాయింట్, ఇట్ ఈస్ టు సపోర్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆర్ రీజనల్ డెవలప్మెంట్. ఇండియాలో వై డూ వీ స్టిల్ హ్యావ్ సో మెనీ అర్బన్ ప్రాబ్లమ్స్ అంటే దెర్ ఈస్ హ్యూజ్ రేట్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ. అర్థమవుతుందా? రీజనల్ డిస్పారిటీ అంటే ఒకే స్టేట్లో ఒక ప్లేస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ యూ గో టు అనదర్ పార్ట్ ఇట్ వోంట్ బి లైక్ దట్. ఓకే, బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోవడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద థింగ్ అదే. దే గేవ్ సో మచ్ ఇంపార్టెంట్ టు దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఆర్ దిస్ పర్టికులర్ రీజియన్, బట్ ద రెస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఫెల్ట్ డిస్పారిటీ. అర్థమైందా? తెలంగాణ ఫామ్ అయింది కూడా ఎందుకంటే రీజనల్ డిస్పారిటీ. మాకు రికగ్నైజేషన్ రేలు అని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు లెట్స్ సే ఎప్పుడైతే మీరు కౌన్సిల్స్ ఫామ్ చేస్తారో, when different councils come together, different MLAs come together, they will promote regional development. ఓకేనా? సో దాంతో ఒక పంచాయతీ వెనకపడిపోవడం, ఇంకోటి ప్రోగ్రెస్ అవ్వడం అలా ఉండదు. ఎప్పుడైతే కౌన్సిల్స్ ఫామ్ అవుతాయో ఇట్ లీడ్స్ టు మోర్ డిబేట్స్ అండ్ మోర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రేడ్ ఆర్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ది, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో they should not be members of the panchayats or see I'm always referring panchayats, but you also need to remember that the same recommendations goes for municipalities also. అర్థమవుతుందా? వీళ్ళు ఏమన్నారంటే లోకల్ బాడీస్కి రికమెండేషన్స్ ఇవి, నాట్ జస్ట్ పంచాయత్కి. ఓకేనా? సో సెకండ్ రికమెండేషన్ ఏంటి అంటే మనం ముందు మాట్లాడుకున్నాం, వన్ ఆఫ్ ద ప్రొవిజన్ ఇన్ కాన్స్టిట్యూషన్ స్టేటింగ్ దట్ ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో దే కెన్ బి మెంబర్స్ ఇన్ ఎమ్మెల్సీ, దే కెన్ బి మెంబర్స్ ఇన్ పంచాయత్స్, they can be members in, ఓకేనా, they can also be members in municipalities. కానీ కమిషన్ ఏం చెప్తుంది అంటే దీస్ పీపుల్ షుడ్ నాట్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎమ్మెల్యేస్ ఇందులో ఉండకూడదు అని చెప్తుంది. కంప్లీట్ అథారిటీ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి. మీకు ఇందులో క్వశ్చన్ అడిగా, పంచాయత్ అని చెప్పి 4 స్టేక్ హోల్డర్స్ ఉంటారని చెప్పాను. ఒకటి ఎలక్షన్ కమిషన్, సెకండ్ ఏంటి ఫైనాన్స్ కమిషన్, స్టేట్ లెజిస్లేచర్, లాస్ట్లో పీపుల్, లీవ్ పీపుల్, ఇంకా 3 ఉన్నారు. ఓకే, సో ఫైనాన్సెస్ కోసం అడిగినప్పుడు ఎవరి కోసం రాస్తారు? ఫైనాన్స్ కమిషన్. ఎలక్షన్స్ కోసం అడిగినప్పుడు ఎవరి రికమెండేషన్ రాస్తారు? ఎలక్షన్. స్టేట్ లెజిస్లేచర్ కోసం క్వశ్చన్ అడిగినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ దే లాస్ట్ యూ ఓన్లీ 1 టైప్ ఆఫ్ క్వశ్చన్. అదేంటి అంటే హౌ విల్ యూ డూ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. ఓకేనా? స్టేట్ గవర్నమెంట్ చాలా పవర్ తన దగ్గర ఉంచుకుంటుంది, దాన్ని మీరు బ్రేక్ డౌన్ చేసి పంచాయతీస్కి ఎలా ఇస్తారని మీకు క్వశ్చన్ ఇస్తారు. ఓకేనా? అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు యూ నీడ్ టు రైట్ దిస్ పర్టికులర్ రికమెండేషన్. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నారు, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేట్ లెజిస్లేచర్లో ఉంటారు, ఉంటారు. ఆ కిందన వెర్టికల్లో పంచాయత్స్ ఉంటాయి. అర్థమవుతుందా? పవర్ అనేది ఇక్కడ రెస్ట్ అయి ఉంటుంది, అది బ్రేక్ అవుతూ వీళ్ళ దగ్గరికి రావాలి. ఎమ్మెల్యేస్ ఇక్కడ ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడే వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటుందంటే ఆర్ యూ రియల్లీ పవర్ అనేది మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? లేదు. ఇక్కడ పవర్ హోల్డ్ చేసేదే ఎమ్మెల్యేనే. డౌన్ ద లైన్ మళ్ళీ మీరు కిందకు వస్తే ఆ పవర్ మీద అథారిటీ ఉంచేది కూడా ఆ ఎమ్మెల్యేనే. ఓకేనా? మీరేమంటున్నారంటే పంచాయతీస్ పెట్టిందే పవర్ డీసెంట్రలైజ్ చేయడానికి అని మీరు అంటున్నారు. బట్ ఇన్ ద రియాలిటీ ద సేమ్ పర్సన్ హూ ఈస్ హోల్డింగ్ ద పవర్ ఈజ్ ఆల్సో హోల్డింగ్ ద పవర్ ఎట్ ద రీజనల్ లెవెల్ ఆల్సో, ఎట్ ద లోకల్ లెవెల్ ఆల్సో. సో ఏఆర్సీ ఏమంటుందంటే మనకి రికమెండేషన్స్ ఏం చెప్తున్నారు అంటే ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డీసెంట్రలైజ్ పవర్ ఇన్ ఏ పర్టికులర్ పంచాయతీ ఆర్ ఎ స్టేట్, యూ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఎమ్మెల్యేస్ విల్ నాట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది పంచాయత్స్. అర్థమైనా? మీరు ఇది బాగా గుర్తుంచుకోండి. స్టేట్ లెజిస్లేచర్ కోసం ఎప్పుడు క్వశ్చన్ అడిగినా యూ కెన్ రైట్ దట్. అకార్డింగ్ టు సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్, ఎమ్మెల్యే షుడ్ నాట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద పంచాయత్. సో ఇట్ విల్ లీడ్ టు బెటర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అది కూడా మీరు రాయాలి, జస్ట్ రాసేసి వదిలేయకూడదు, ఎందుకో కూడా రాయాలి. ఈ రికమెండేషన్ ఏంటంటే ఎమ్మెల్యేస్ పార్ట్ అవ్వకూడదు, ఎందుకంటే టు క్రియేట్ మోర్ బెటర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అర్థమైందా? యా. నెక్స్ట్ మనకి ఏం చెప్పారు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోసం చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ కోసం చెప్పారు. ఓకే, ఒకటి ఏంటి అంటే అపాయింట్మెంట్స్ కోసం చెప్పారు. ఓకే, ఫస్ట్ రికమెండేషన్ ఈజ్ అబౌట్ అపాయింట్మెంట్స్ అండ్ ద సెకండ్ రికమెండేషన్ ఈజ్ అబౌట్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఎలక్టరల్ రోల్.
కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఎలక్టరల్ రోల్. సో ఈ రికమెండేషన్ ఏం చెప్తుంది అంటే, వాట్ ఎవర్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుందో, ఓకేనా, అతని అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి డన్ బై ఎ కమిటీ. ఎవరితో అవ్వాలనిపించి చెప్తుంది? డన్ త్రూ ఏ కమిటీ. ఏ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఓకే, ఏం చెప్తుంది అంటే, ఎలక్షన్ కమిషన్ని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని మీరు అపాయింట్ చేయాలి అంటే స్టేట్లో ఒక కమిటీ చేయాలి. ఆ కమిటీలో సీఎంతో పాటుగా ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్తో పాటుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకేనా? సో దట్ వచ్చే ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో హీల్ బి ఇంపార్షియల్, పార్షియాలిటీ చూపించరు అని చెప్పి. ఓకేనా? అది ఫస్ట్ది అపాయింట్మెంట్ కోసం చెప్పారు. సెకండ్ ఏంటి అంటే, పంచాయత్స్ ఏవైతే ఉంటాయో, ఒక పంచాయతీ ఇది, దాని జియోగ్రఫికల్ లిమిట్స్ ఇవి అనే చెప్పే పని ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి గివెన్ టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో దట్ దే విల్ హ్యావ్ బెటర్ గ్రిప్ ఆన్ ది పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్కి ఏంటంటే ఎలక్టరల్ రూల్. ఎవరు ఓట్ వేయొచ్చు, ఎవరు ఓట్ వేయకూడదు, ఇది డిఫైన్ చేసే పని కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. ఓకేనా? సో మీరు మళ్ళీ మీ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఒకవేళ ఎలక్షన్స్ కోసం ఇఫ్ దెర్ ఇస్ అ క్వశ్చన్ యూ విల్ రైట్ దట్. ఓకే, ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓకే have problems related to appointment, constituencies and electoral roll. Okay, they don't have independent authority in these particular aspects. To conduct a free, fair and qualitative elections you need to decentralize power in these particular aspects. అర్థమవుతుందా? ఒక ఇండిపెండెంట్ బాడీ ఇండిపెండెంట్గా పనిచేయాలి అంటే యూ నీడ్ టు గివ్ దీస్ పవర్స్ టు దట్ పర్టికులర్ బాడీ ఆల్సో. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆన్సర్ అనగానే ఇక్కడే రాయాలని లేదు, ఇది ఇస్తే ఇది రాయాలని లేదు. ఓకే, ఏమి ఇచ్చినా యూ షుడ్ బి ఏబుల్ టు బ్లెండ్ దట్ నాలెడ్జ్ ఇన్ టు రైటింగ్ దేర్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి అంటే, దే ఆర్ ఆల్సో గివ్ దెమ్ వన్ ఆఫ్ ది నేను ఇంకో రికమెండేషన్ ఇక్కడ ఒకటి ఉంది, అది నేను సపరేట్గా రాస్తున్నా బట్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ప్యారలల్గా ఇంకొక పర్టికులర్ రికమెండేషన్ ఇచ్చారు. అదేంటి అంటే, క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. ఓకే, టు క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఇన్ దిస్ కంట్రీ. అర్థమవుతుందా? సో దీనివల్ల ఏంటి అంటే, వన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మే నాట్ బి పవర్ఫుల్, బట్ వెన్ దెర్ ఇస్ అ ప్యానల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అండ్ ప్రెజర్ పెట్టొచ్చా లేదా స్టేట్ గవర్నమెంట్స్ మీద? పెట్టొచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ప్రెజర్ గ్రూప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డూ యూ నో వాట్ ఈస్ అ ప్రెజర్ గ్రూప్? ప్రెజర్ గ్రూప్ మీకు గవర్నెన్స్లో వస్తుంది. ప్రెజర్ గ్రూప్ అంటే దే ఆర్ ఏ పీపుల్ హూ హ్యావ్ కామన్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇఫ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సంథింగ్ అగేన్స్ట్ టు దెమ్ దే విల్ కమ్ అవుట్ అండ్ ప్రొటెస్ట్. లెట్స్ సే ఒక క్యాస్ట్ కాపు కచ్చన్ అని ఎప్పుడైనా విన్నారా? కాపు కచ్చన్ ఆంధ్రాలో ఉంటుంది. కాపు కమ్యూనిటీ వాళ్ళందరూ ఉంటారు. దే డోంట్ గెట్ ప్రాపర్ రిప్రజెంటేషన్ పొలిటికల్లీ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆర్గనైజేషన్లో ఫామ్ అయ్యి వెన్ ఎవర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దెమ్ దే విల్ కమ్ అండ్ ప్రొటెస్ట్. అర్థమవుతుందా? ఇది ఏంటి అంటే కాపు కచ్చన్ అంటారు. లెట్స్ సే రేపు పొద్దున ఉమెన్ అన్నారు, అది కూడా ప్రెజర్ గ్రూపే. గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకోండి, ప్రొటెస్ట్ చేస్తారు. సో ఇది కమిటీ ఏం చెప్తుందంటే, యూ క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. ఇప్పుడు ఇది కమ్యూనిటీ అవుతుందా లేదా? ఇప్పుడు కాపు వాళ్ళకి లెట్సే అంటే మనకి ఆ సంబంధం లేదు, ఒక క్యాస్ట్లో 100 పీపుల్ ఉన్నారు, ఒకడికి ప్రాబ్లం ఉంది, ఇండివిజువల్గా అందరికీ ప్రాబ్లం ఉంది. ఇండివిజువల్గా వాళ్ళందరూ కలిపి దానికి అగేన్స్ట్గా ఫైట్ చేయగలరా? దే కెనాట్. బట్ వెన్ దే కమ్ టుగెదర్ దే విల్ ఫార్మ్ ఏ ప్రెజర్ గ్రూప్, దే కెన్ ఫైట్ బెటర్. సేమ్ హ్యాపెన్స్ here also. State election commission doesn't have that much power because the most important aspects are still run by the state legislature. So when you create a platform for all state election commissions, they will end up creating pressure on the state governments. అర్థమవుతుందా? సో దిస్ రికమెండేషన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే దే కెన్ క్రియేట్ ప్రెజర్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్. ఓకే, అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక డ్రాఫ్ట్ మోడల్ అనేది క్రియేట్ చేయమని చెప్పారు, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. డ్రాఫ్ట్ మోడల్ ఏదైతే ఉందో అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. డ్రాఫ్ట్ మోడల్ అంటే హౌ పంచాయత్ షుడ్ బి అడ్మినిస్టర్డ్, హౌ పంచాయత్ షుడ్ బి కండక్టెడ్ ఎలక్షన్స్, హౌ మనీ షుడ్ బి గివెన్ టు దెమ్, హౌ దే షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్. అంటే పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్కటి హౌ దే షుడ్ బి డన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సో మచ్ ఎక్స్పర్టైజ్. ఓకే, దే హ్యావ్ సో మచ్ ఎక్స్పర్టైజ్ వెల్ కంపేర్డ్ టు స్టేట్. ట్రూ ఆర్ ఫాల్స్?
ట్రూ. సో స్టేట్స్ ఏవైతే ఏం చేస్తున్నాయి అంటే కొన్ని స్టేట్స్ దే వర్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. కొన్ని స్టేట్స్ ఏం చేస్తుందంటే దే వర్ టేకింగ్ అప్ ద పవర్ ఫ్రమ్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్, దే ఆర్ నాట్ గివింగ్ పవర్ టు దెమ్. సో ఇప్పుడు ఈ కమిషన్ ఏం చెప్తుంది అంటే ఈ ఇర్రెగ్యులారిటీ పోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్ ఎ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఎవ్రీ స్టేట్ విల్ అడ్మినిస్టర్ దేర్ ఓన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తున్నారు. ఓకేనా, అది దట్ ఈస్ ఆల్సో నాట్ వెరీ ఇంపార్టెంట్ బట్ యూ జస్ట్ నీడ్ టు నో. ఓకే, యా. నెక్స్ట్ ఏంటి అంటే రొటేషన్. రొటేషన్ ఆఫ్టర్ 2 terms, rotation of seats after 2 terms, rotation of seats after 2 terms అంటే ఎవ్రీ 10 yearsకి మీరు ఏదైతే రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దట్ నీడ్ టు బి సైక్లిక్, అది మారాలి. లెట్స్ సే టుడే యూ గేవ్ ఏ పర్టికులర్ దిస్ హిమాయత్ నగర్ కమ్యూనిటీ ఆర్ కాన్స్టిట్యున్సీ ఫర్ SC ST reservation. After 2 terms it should be reservation free. This reservation should be given to another particular region. Let's say today you gave this particular panchayati or municipality for women reservation. After 2 terms that reservation should be removed and set to another region. అర్థమవుతుందా? దీనివల్ల ఏంటి అంటే you want to bring up women, you want to bring up backward classes, but it doesn't mean that you will award them a particular place lifelong అక్కడే కంటిన్యూ అవ్వమని మీరు చెప్పరు. అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ యూ నీడ్ టు గో ఫర్ సైక్లిక్ టర్మ్స్, మీరు మారుస్తూ ఉండాలని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దే గేవ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ATR. ATR అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అంటే ఎస్టర్డే ఐ టోల్డ్ యూ వాట్ ఎవర్ ద మనీ యూర్ స్పెండింగ్ యూ నీడ్ టు గివ్ ఎ డాక్యుమెంట్ దట్ వేర్ యూ స్పెండ్ దట్ మనీ. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఈజ్ అ వెరీ బ్రీఫ్ డాక్యుమెంట్. అంటే లెట్స్ సే ఇఫ్ ఐ గివ్ యూ 100 రూపీస్ కా 10 lakhs ఇచ్చా పంచాయత్కి ఇచ్చి వాట్ ఐ టోల్డ్ దెమ్ ఈజ్ యూ కన్స్ట్రక్ట్ డ్రైనేజెస్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్లో దే విల్ టెల్ ఎవ్రీథింగ్, చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా. లెట్స్ సే how 10 lakh rupees, where did I kept this money, which account, how much money I withdrawed from time to time, okay, what is the location, what is the length, from where I bought the cement, raal ekkadi nunchi techa, the people who are working in constructing these, what are వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఫిమేల్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ విలేజ్, ప్రతిదీ మెన్షన్ చేయాలి. ప్రతిదీ, ఎన్ని టూల్స్ వాడాము, టూల్స్ కొన్నారా, అద్దెకి తెచ్చారా, ప్రతిదీ. అయితే ATR రిపోర్ట్ అనేది ఇప్పుడు చూడండి, ఇంత ఇన్డెప్త్ డీటెయిల్ ఇచ్చినప్పుడు మీరు తప్పు చేస్తే దొరుకుతారా లేదా? ఫొటోస్తో పెట్టాలి. లెట్స్ సే వర్కర్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ ఫొటోస్ కూడా మీరు పెట్టాలి. ఇగో ఇతను పనిచేస్తాడు, ఆధార్ నెంబర్ ఇది, ఇక్కడ ఉంటారు, ఇతనికి ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఇన్ని గంటలు పనిచేస్తారు. అంత డీటెయిల్గా ఇచ్చినప్పుడు మీరు కరప్షన్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకంటే అది ఫ్రీగా పబ్లిక్ ఇస్తారు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పబ్లిక్ విల్ నో మీరు ఏదో గడ్బడ్ చేశారని చెప్పి. అర్థమైందా? సో ఈ కమిషన్ ఏం చెప్తుందంటే ఎవ్రీ సింగిల్ రూపీ దట్ ఈస్ స్పెంట్ యూ షుడ్ హ్యావ్ ATR రిపోర్ట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో దట్ పీపుల్ కెన్ హోల్డ్ యూ ఫైనాన్షియల్లీ అకౌంటబుల్. అర్థమైందా? రేపు పొద్దున్న పంచాయత్స్లో కరప్షన్ కోసం అడిగాడు అనుకోండి, యూ విల్ రైట్ దిస్ యాజ్ అ ఆన్సర్. ఓకేనా? సెకండ్ ARC కమిషన్ స్టేటింగ్ దట్ ATR రిపోర్ట్స్ ఆర్ ఎ మస్ట్ విచ్ విల్ ఇన్ టర్న్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ద కరప్షన్. అర్థమైందా? అది నెక్స్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ ఆల్ పాపులర్ రికమెండేషన్స్. ఇవి కాకుండా మనం ఇంకొన్ని ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలి. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే దీస్ వర్ ట్రెడిషనల్ రిఫార్మ్స్ అండి, బాగా గుర్తుంచుకోండి. ఏంటివి? ట్రెడిషనల్ రిఫార్మ్స్. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ కంట్రీ, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ది పాలిటీ, ఇట్ విల్ హ్యావ్ 2 bound సొల్యూషన్స్. 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని, లెట్స్ సే టూ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ మనకి ఎప్పుడు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని మీరు స్ట్రాంగ్ చేయడం కోసం సొల్యూషన్స్ ఇస్తారు. ఓకేనా? టు మేక్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మోర్ స్ట్రాంగ్. ఇక్కడ ఉన్నవన్నీ మీరు చూడండి, ఉన్న దాన్ని బెటర్ చేయమని చెప్తున్నారు. అంతేనా? కొత్తగా ఏదైనా చెప్తున్నారు? లేదు. ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఉన్న కాన్స్టిట్యూషన్లో నేమ్స్ని మీరు మార్చండి. సెకండ్ ఏం చెప్తున్నారు? MLAs ఎవరైతే ఉంటారో వాళ్ళని తీయండి. ఆల్రెడీ ఉన్నదాని గురించి కదా చెప్తున్నారు. తీయండి, పెట్టండి, యాడ్ చేయండి, బెటర్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ SCC పవర్స్ ఎక్కువ ఇవ్వండి.
నెక్స్ట్ రొటేషన్ చేయండి 2 టర్మ్స్ తర్వాత. ఏటీఆర్ రిపోర్ట్స్ తీసుకోండి. నెక్స్ట్ మనకి ఈ డ్రాఫ్ట్ది ఇవ్వండి, కౌన్సిల్స్ పెట్టండి, బాగానే ఉంది. ఇవన్నీ ఏంటి అంటే ఉన్న దాన్ని బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, దానిలోనే రిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదేంటి అంటే ఫస్ట్ అప్రోచ్. బట్ సమ్టైమ్స్ ఇన్ ఎగ్జామ్స్ దే విల్ ఆల్సో వాంట్ న్యూ ఏజ్ రిఫార్మ్స్. న్యూ ఏజ్ రిఫార్మ్స్ అంటే ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న రిఫార్మ్స్తో పాటు యూ నీడ్ టు క్రియేట్ న్యూ సెక్ట్ ఆఫ్ ఆఫీసెస్ ఆల్సో. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నది ఏది కూడా కొత్త కాదండి. ఇట్ ఈస్ ఆల్ దేర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎమ్మెల్యేస్ కానీ, ఏటీఆర్ రిపోర్ట్ కానీ, కౌన్సిల్స్ కానీ, డ్రాఫ్ట్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇవన్నీ ముందు నుంచి ఉండవే కదా. కొత్తగా మీరు ఏం చెప్పలేదు, ఉన్నవాడిని బెటర్ చేయమని చెప్తున్నారు.